దేవుని నామానికి స్తోత్రాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాటలు కీర్తనలు 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏంటంటే, ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది చీకటిని వెలుగుగా చేసే దేవుడు, దీపాన్ని వెలిగించే దేవుడు. అంటే రక్షణ లేనటువంటి వారు అనుకోవచ్చు, రక్షింపబడిన వారని. చీకటి అంటే మన చుట్టూ ఏవైనా పోరాటాలు ఉండొచ్చు, లేదా ఏవైనా కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిలో మనలో ఉండి పోరాడేవాడు మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అందుకే అంటారు కదా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, అనగా మనం పోరాడునది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము ఈ లోకంలో ఎలా ఉంటున్నామో, ఒక శరీరంగా మనం ఉన్నప్పటికీ మన జీవితము మరి ఇక్కడ ఈ లోకంలో ఉన్నంత వరకు అది శాశ్వతమైన జీవితం కానప్పటికీ మనం ఈ లోకంలో ఒక యాత్రికుల వల్ల మనం ఉన్నాం. ఈ లోకంలో మనము దేవునిలో నడుస్తున్నప్పుడు ఒక పోరాటం మనకి, అంటే విశ్వాసంలో పోరాడాలి. అలా పోరాడుతున్నప్పుడు మనల్ని మరి దుష్టుడు సాతాను మనల్ని సరైన రీతిలో మనం నడుస్తున్నప్పుడు అది మనల్ని నడవనిచ్చేది కాదు. కాబట్టి మనము దానితో పోరాడేవారిగా మనము మరి ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలతో మనం పోరాడాలి. అంటే ఎన్ని సమస్యలు అంటే అవి ఆకాశ మండలంలో, అంటే దానిలతో పోరాడుతున్నామని కాదు, దాన్ని ఉద్దేశించుకొని మన జీవితంలో మన చుట్టూ వస్తున్న సమస్యలు కానీ పోరాటాలు కానీ, కుటుంబంలో సమాధానం లేక, కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉండడము, మన కుటుంబంలో ఎన్నో పోరాటాలు కలగొచ్చు. వాటన్నింటిని కూడా చూసుకుంటూ కూడా మనము ప్రార్థనలో గడపాలి. ఎందుకంటే వాటిని చూసుకుంటూ మనం పడిపోయే వారిగా ఉండొద్దు. ఒకవేళ మనం అలా పడిపోతున్నామంటే దుష్టుడు జయించినట్లు వాడు సంతోషపడతాడనమాట. మనం ఎప్పుడైతే దేవునిలో పోరాడేవారిగా ఉంటామో, అంటే ఎక్కువ విశ్వాసంగా మనం ప్రార్థనలో గడపాలి. దేవుడు మన జీవితంలో ఆయన వెలుగుగా ఉన్నాడు కాబట్టి, దేవుడే వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన వాక్యము కూడా వెలుగే కాబట్టి మనము ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నప్పుడు మరి దేవునితో మన సమస్యలన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా. మన చుట్టూ ఉన్న చీకట్లు తొలగింపబడాలంటే ప్రార్థనలో సమయం గడిపినప్పుడు దేవుడు వాటిలో నుండి మనకు విజయాన్ని ఇవ్వాలంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతిదినం మనం ఎలా ఉంటున్నామో, మనం ఎలా నడుస్తున్నామో, ఒకవేళ నేను చీకట్లో ఉన్నానా, వెలుగులో నడుస్తున్నానా. చీకట్లో అంటే మనం ప్రార్థనా జీవితం అనేది మనలో ఉండదు. మనము ప్రార్థన చేసుకోలేము, వాక్యం ధ్యానించలేము. మనం ఎలా నడుస్తున్నామో అనేది మనల్ని మనం పరీక్షించుకోవచ్చు మన జీవితాన్ని బట్టి. అదే వెలుగు వలె మనం ఉన్నప్పుడు దేవుడు మన విషయంలో ఎన్నో కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అదే దేవుడు అంటున్నాడు కదా, నా దీపాన్ని దేవుడు వెలిగించే దేవుడు అంటున్నాడు. నా దేవుడైన యెహోవా చీకటిని తొలగించి వెలుగును నాకు ఇస్తానని అంటున్నాడు ఆయన. మరి ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ లోకంలో దేవుడే మనకు సహాయకుడు. మనం ఏదైతే మరి పని పూనుకుంటామో ఆ పని చేసేంత వరకు కూడా దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడవడు. ఆయన విడవని దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు కనుక మనం చేసే ప్రతి పనిని బట్టి కూడా ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఏదో కొద్దిగా చేసి వదిలేసే వారిగా మనం ఉండొద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. అలా మనము నిరీక్షణ కలిగి, నాలో ఉన్న నా దేవుడు గొప్పవాడు కదా, నేను పని చేస్తున్నప్పుడు ఏ పని అయినా మనము పూనుకుంటున్నప్పుడు ఆ పని మనం జరిగించేవారిగా ఉండాలి. అది కూడా ప్రార్థన పూర్వకంగా జరిగిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఇంకా ప్రతిసారి మనము ఊరికే ఎప్పుడు చూడు ప్రార్థన వాక్యం ఇదే అనే మనము కొన్నిసార్లు మన మైండ్ కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. చేసుకుందాంలే, తర్వాత చేసుకుందాంలే, ఇంకా పనులు ఉన్నాయి కదా, ఎందుకు ఇంకెప్పుడు ఇదేనా అని అలాంటి మనసు మనలో కలుగుతుంది అన్నప్పుడు మనలో కొన్ని క్రియలు కూడా మరి దుష్టుడు తీసుకొచ్చి పెడుతున్నాడని మనం గ్రహించాలి. ఉదయకాల సమయంలో లేచినప్పుడు మనము ఆయనను వెతికేవారిగా ఉండాలి. దేవుణ్ణి వెతికేవారు ఆయనను పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వెతికేవారుగా ఉంటారు. మనలో చీకటి పోవాలంటే నిజంగా మనం దేవుణ్ణి వెతికేవారుగా ఉండాలి. అందరిలాగా మనము లోకంలో ఉన్న వారి వల్ల మనం ఉండకూడదు. క్రైస్తవులుగా మనము ఆయన బిడ్డల వల్ల మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు
ఈ ఈ జీవితం శాశ్వతమైనది కాదు కాబట్టి మనం అది గ్రహించాలి. అది గ్రహించుకొని ఈ లోకం శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైన జీవితం. శాశ్వతమైన జీవితం పరలోకంలో మనకుంది. అక్కడికి నేను వెళ్ళాలి కదా. నేను ఒక సమయం వచ్చినప్పుడు ఈ లోకంలో నేను ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాలి. మన కుటుంబాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, భర్త బిడ్డలు అందరూ ఉంటారు. అవి చూసుకుంటూ దేవునిలో కూడా గడుపుతూ ఉండాలి. మనం ఆ బాధ్యతలు మర్చిపోయి ఇక్కడ దేవుడు అనేది కాదు, దేవుడు ఇచ్చిన బాధ్యతను కూడా మనము గట్టిగా వాళ్ళని కూడా వాళ్ళ విషయంలో కూడా మనం వాళ్ళ పనులు కూడా చేసుకుంటూ వాళ్ళ విషయంలో బిడ్డలను పెంచే రీతిలో, కుటుంబాన్ని కాపాడుకునే రీతిలో అన్ని విధాలుగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనలో ఉండి మనం చేస్తున్న పనులను ఆయన జరిగించే దేవుడని, మనల్ని విడవను ఎడబాయనన్న దేవుడు కాబట్టి ఆయన నామాన్ని బట్టి మనము ఆయన నామానికే మహిమ తెచ్చేవారిగా ఉండాలి. మనల్ని చూసి ఇతరులు వీళ్ళు క్రైస్తవులు అన్న రీతిలో మనం నడుచుకోవాలి. అన్యుల వల్ల మనం జీవించకుండా లోకంలో మనము ఆయన బిడ్డలుగా, ఆయనలో ఆయన రక్తంలో ముద్రింపబడిన వారం కాబట్టి ఈ లోకంలో ఒక వెలుగు వల్లే మనము దేవునిలో ఉండాలి. లోకానికి మనం వెలుగై ఉన్నాము అని దేవుడే మనల్ని అన్నాడు కాబట్టి మనం వెలుగు వలె జీవించాలని ఆయన ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అందుకే అన్నాడు కాబట్టి మరొకసారి, నా దీపం దేవుడే వెలిగించే దేవుడని, నా దేవుడు యెహోవా అని మనం ఈ వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా దేవుడైన యెహోవా అని మనము అంటూ ఉండాలి ఎప్పుడు. అప్పుడు మనలో ఉన్న ఆలోచనలు కానీ ఏవైనా నా దేవుడు అంటున్నప్పుడు దేవుడు నిజంగా మనతోనే ఉంటున్నాడని మనం గ్రహించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మనందరితో మాట్లాడాడు కాబట్టి ఈ మాటల్ని దేవుడు దీవించునుగాక. మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలని, మన బిడ్డలు మన కుటుంబాలన్నీ ఆయనలో ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.